మనం మూసి సుందరీకరణ విషయంలో అయినా సరే, లేదా లగచర్ల విషయంలో సరే, ఒక నిర్దిష్టమైన సూచన, ఒక సద్విమర్శ విపక్షాల నుంచి రావడం లేదు అనేది. ఎందుకంటే భూసేకరణ అనేది వాళ్ళ కాంగ్రెస్ చేస్తున్నది కాదు. మొన్న 10 ఏళ్ల కింద రాష్ట్రం వచ్చినాక బీఆర్ఎస్ కూడా చేసింది. అవును. తర్వాత మూసి సుందరీకరణ ఇప్పుడు కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ ప్రారంభించింది. వారు ప్రారంభించిన దాన్ని తాము కొనసాగిస్తున్నామని తమ పైన ఎందుకు ఈ ఈ అంటే ఒక మంచి సూచన లేకుండా కావాలని చేసే విమర్శలు ఏమిటని ఇప్పుడు దీనిలో క్లారిటీ తీసుకుందాం మనం ఈ చర్చ ద్వారా. ఆ, 16,500 కోట్ల రూపాయలకు మూసీకి సంబంధించి ప్రక్షాళన అనుకోండి, బ్యూటిఫికేషన్ అనుకోండి, గత ప్రభుత్వము ప్రాపర్ డిజైన్స్ చేసి కొంత ఇనిషియేట్ చేసినాం. 80-85 కోట్ల వరకు ఖర్చు కూడా పెట్టినట్టున్నారు కొన్ని ప్రాంతాల్లో. బ్రిడ్జెస్ శాంక్షన్ చేయించినాం, అడ్మిన్ శాంక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నాయి దానికి. ఈ ప్రభుత్వం వచ్చింది, ఇంకొద్దిగా బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నారు అనుకోండి, ప్రణాళిక మారుద్దాం అనుకున్నారండి, ఫైన్ 16,000 20 అవుతుంది, 20 అవుతుంది, 30 అవుతుంది. ఏకాఏకిని 1,50,000 కోట్లైనా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం తొలి అనుమానాన్ని ఇచ్చింది. 2, ఇవాళకి కూడా మళ్ళీ నేను చెప్తున్నా ఈ చర్చ ద్వారా, భారత రాష్ట్ర సమితి మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఏదో 54 కిలోమీటర్ల స్ట్రెచ్ మీరు ఎక్కడైతే చెప్తున్నారో, మనకు ఓఆర్ఆర్ దగ్గర ఎంటర్ అయిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో అది ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా, చివరి వరకు కూడా పోని నదీ గర్భంలో ఉన్నటువంటి యొక్క ఈ విషతుల్యాలు రాకుండా మంచినీరు నదిలాగా ప్రవహించాలనే మీరు ప్రక్షాళన చేద్దాం అనుకుంటారు. దానికి మేము వ్యతిరేకం కాదు. జంట జలాశయాల నీరు దాంట్లో వదలాలన్నంత బ్రహ్మాండంగా ఉండాలని చెప్పడానికి మేము వ్యతిరేకం కాదు. ఆ బ్రిడ్జిలు కట్టడానికి మేము వ్యతిరేకం కాదు. ఐదర్ సైడ్స్ బ్రహ్మాండంగా మీరు రిటైనింగ్ వాల్స్ కట్టి నదీ గర్భంలో ఉన్నటువంటి యొక్క విషాన్ని తొలగించండి, డీసిల్టింగ్ చేయండి, డ్రెడ్జ్ అవుట్ చేయండి. నదిలోకి ఇప్పుడు వదిలిపెడుతున్నటువంటి యొక్క కాలుష్యం, అది రసాయనిక వ్యర్థాలు అయి ఉండొచ్చు, పారిశ్రామిక వ్యర్థాలు అయి ఉండొచ్చు, సిటీ డ్రైనేజ్ అయి ఉండొచ్చు. అవన్నీ ఆపండి. ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా రోజు, ఆడ పెద్ద పెద్దోళ్ళు కట్టుకున్న బిల్డింగ్లకు వెళ్ళి వచ్చేది ఆపండి. ఆపి దాన్ని సెపరేట్ డ్రైనేజ్ లైన్ వేసి మంచినీళ్ళలో వదలండి, అంతవరకు ఓకే. కానీ కొన్ని వేలు ఇండ్లు, అంటే కొన్ని లక్షల మంది యొక్క ప్రజలను నిరాశ్రయం చేసి మూసి బాగు చేసి 12,000 ఇళ్ళు 15,800 ఇండ్లు ఉన్నాయంటున్నారు. నదీ గర్భంలో ఉండేవాడని చేస్తే తీసేయండి. ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ది రివర్ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అవి తీసేయండి. కానీ ఈ బఫర్ జోన్ అని చెప్తున్నాం కదా, ఆ బఫర్ జోన్లో కొన్ని దశాబ్దాల తరబడి ఉన్నటువంటి వాళ్ళను, ఇబ్బందులు లేని వాళ్ళను తీసి మనం బాగుకునేది ఏంది? నది బాగు చేయ ముందు యూ కెన్ డూ ఇట్ ఫేస్ వైజ్. అచ్చా, ఇదంతా బ్రహ్మాండంగా అయిన తర్వాత స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్లాన్, అది అందరి ఆమోదయోగ్యం పొందితే, కొంతమేరకు ఇది ఇల్లు ఇవ్వాల్సి వస్తే మీరు పునరావాసం బ్రహ్మాండంగా చేస్తామని ప్రజలు కూడా ఒప్పుకుంటే చేయండి. కానీ స్టార్ట్ చేయడమే ఇండ్లు తీసేయడం, ప్రజలను పంపించడం కానీ స్టార్ట్ చేసేది ఇవాళ మళ్ళీ కొత్తగా చెప్తున్నారు మేము తొలి 21 కిలోమీటర్లు చేస్తున్నాము, ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత. నేనేమంటున్నా అంటే, అందుకే నేను అన్న ప్రణాళిక, సమన్వయం, ఆచరణ లోపం ఉంది ఈ ప్రభుత్వంలో అని చెప్తా ఉన్నా. ఫ్యూచర్ హ్యాపెండ్ లాగా ముందే జరిగింది. అరే ముందు ఇప్పుడు 16,500 కోట్ల రూపాయలు కూడా ఒక రోజులో ఖర్చు పెట్టలేవు కదా. ఇవాళ 141 కోట్లతోటి మీరు ఏదో కన్సార్షియం ఆఫ్ కన్సల్టెంట్స్కి ప్రణాళిక కోసం ఇచ్చినామంటున్నారు. ఫేస్ వైజ్ చేయండి. మీరు మాటల్లో వేగం, చేతుల్లో మాత్రము స్తబ్దత ఉంటే ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి మీరు బాగుకునేది ఏంటండి? కానీ వారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ప్రజా విజయోత్సవాలు ఏడాది పాలన అనేది. ప్రజాపాలనకు ఏడాది ప్రజా విజయోత్సవాలు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటారా లేకపోతే ఇంకేదైనా చేసుకుంటారా నాకైతే అర్థం కాలే. కానీ విజయోత్సవం చేసేంత బ్రహ్మాండంగా చేసినటువంటి పనులు అయితే ఏమీ లేవు. సింప్లీ హిపోక్రసీ, అంతే, ఏం లేదు. హిపోక్రసీ అంతే. ఏం కాకముందే ఇప్పుడు మేము విజయోత్సవం జరుపుకొని ప్రజలను మభ్యపుచ్చాలని మీరు అనుకుంటే ఇది సోషల్ మీడియా ప్రపంచం అండి. చీమ చిటుక్కుమంటే ఏం తెలుస్తుంది? అట్లాంటిది మీరేం చేసిండ్రో రైతులకే తెలియదా? ఊళ్ళలోకి, పట్టణాలలోకి, నగరాలలోకి తెలియదా? నిజంగా మీరు అనుకున్నటువంటి మార్పు ఎంత మేరకు వాళ్ళ జీవితంలో వచ్చిందో అన్ని వర్గాల ప్రజలు అంచనా వేసుకోలేరా? మీకు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, మీరు సంతకం పెడితే అధికారి చేయాలి కాబట్టి, ఆటోమేటిక్గా విజయోత్సవం చేయాలంటే ఏర్పాట్లు చేయాలి కాబట్టి, వ్యవస్థలు మిమ్మల్ని అడ్డుకోలేరు కాబట్టి చేస్తారు. కానీ ప్రజలందరూ ఒకటేసారి గొంతుకై ఊళ్ళో లేచి అందరూ దగ్గరికి వచ్చి ఇది విజయోత్సవం కాదు అని చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు చేసుకోవడమే తప్పితే, నిజంగా పుచ్చన్నాను, మనం సిన్సియర్గా ఆలోచిద్దాం. ప్రజా విజయోత్సవం చెప్పుకునేంత గొప్పగా ఏం జరిగిందని చేసుకుంటాము. ముఖ్యమంత్రి విషయాన్ని తీసుకున్నాం. ఆయన వివరిస్తున్న తీరు లేదా అతని ఆలోచనలు ఎట్లా అనిపిస్తున్నది అంటే నేను చెప్తాను. 1 బేగరి కంచె, 2 మెట్రో విస్తరణ, 3 మూసి పునరుజ్జీవం, 4 ఉద్యోగాల భర్తీ,
5 స్కిల్ యూనివర్సిటీ, 6 దశల వారీగా ఆయన చెప్తున్నారు. ఆ, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి సమూలంగా ప్రక్షాళన చేయడం ఈ నిర్ణయం. ఇప్పుడు లక్ష్యాలేమో మంచిగానే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ 4th సిటీ అని చెప్తా ఉన్నారు. ఆడ ఫార్మా సిటీ కోసం మేము 14,000 ఎకరాలు సేకరించి రెడీమేడ్గా పెడితేనేమో అది వద్దని ఇప్పుడు 4th సిటీ అని చెప్పి అడావుడి చేస్తూ మళ్ళీ ఫార్మా విలేజ్ల పేరుతోటి కొత్తగా భూమి సేకరణ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలా? స్కిల్ యూనివర్సిటీ డెసిషన్ మంచిదే, కానీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనీస ఖర్చుతోటి స్ట్రెంగ్తన్ చేయకుండా, ఉన్న దగ్గర మంచిగా చేసుకోకుండా కొత్త నిర్మాణం చేపట్టి మా పేరు పెట్టుకోవాలనే ఒక ఆశ తప్పితే ఆల్టర్నేట్ మన దగ్గర ఉన్నప్పుడు ఇట్లెందుకు ఆలోచించాలి అనే ఒక చర్చ. ఇట్లా మీరు మూసి పునరుజ్జీవానికి సంబంధించి 16,500 కోట్లు అయ్యేదానికి 1,00,000 కోట్లు అనే మాట మాట్లాడి మీరు స్పెండ్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఆ మాట మాట్లాడి ఒక అనుమానం రేకెత్తించేటువంటి పద్ధతిలో ప్రవర్తించడము ఆచరణ ఘోరంగా. అనుమానం అంటే ఏ అనుమానం? ఇప్పుడు 1,00,000 కోట్లు మూసి పునరుజ్జీవానికి ఎందుకు అవుతుంది అనగానే దీంట్లో ఏదో స్కీమ్ ఉంది, దీంట్లో ఏదో మొత్తానికే వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఒక ఆలోచన ప్రజలలో వస్తుంది. ఆటోమేటిక్గా కాదు కదా. జరిగేది 20-25 కోట్లలో మొత్తంగానే అవుతుందనే ఒక ఆలోచన ఉన్నప్పుడు అసలు 1.5 lakh crores అనేది ఏ ఆలోచనతోటి మాట్లాడినారు? ప్రజల్లో ఒక ఫీలర్ వదిలేసి ఒక కన్విక్షన్ తెచ్చుకోవచ్చు అనే ఒక ఆలోచన కాదా ఇది? నేనేమంటే అన్ని అంశాలని నెగిటివ్ కోణంలో చూడటం నా ఉద్దేశం కాదు, కానీ మీరు మాట్లాడుతున్న ప్రతి అంశానికి ప్రత్యామ్నాయంగా బ్రహ్మాండంగా ఒక ఆలోచన శైలి ఆల్రెడీ ఉన్నది. దాన్ని స్ట్రెంగ్తన్ చేయకుండా కొత్తగా ఏదో బ్రహ్మాండంగా మేము చేస్తున్నానే ఒక భావన క్రియేట్ చేసే దాంట్లోనే మీ తప్పడడుగులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆలోచన లేకుండా మాట్లాడేస్తున్నారు, మళ్ళీ వెనక వివరణ ఇచ్చుకుంటూ పోతున్నారు. ఎవరన్నారు మిమ్మల్ని 1,00,000 కోట్లు మాట్లాడమని చెప్పి వీళ్ళకి వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు SNDP ఉంది, స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్లాన్, అద్భుతమైనటువంటి ప్లాన్. హైదరాబాద్ నగరం మొత్తానికి ముంపు నివారణ కోసం కొంత 875 కోట్ల ఫస్ట్ దాంట్లోనే ఒక ఫలితాలు మనకు కనబడ్డాయి. ఆపేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా మీరేదైతే 10 నెలల కాలంలోనే మొత్తం మేము ప్రూవ్ చేసుకుంటామో అన్నట్లే 10 నెలల కాలంలోనే మీరేదైతే కొంత చేసినామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో మరి మేము 10 సంవత్సరాలు ఏం చేయలేదా? దాన్ని విఫలమైనట్లు చూపించగలుగుతూ ఉన్నాం. ఒక్క ఇల్లు ఇచ్చినా అంటుంటివి, అదే ఇళ్లలోనే ఈ మూసి నిర్వాసితులు తీసుకుపోయి ఇంటి పెడతానంటుంటివి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నాశనం అంటివి. అదే మల్లన్న సాగర్ నుంచి తర్వాత మన రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెస్తానంటుంటివి. అంటే మాటలకి చేతలకి పొంతన లేనప్పుడు ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది కదా మీ యొక్క ఉద్దేశాన్ని. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అంటే ఇంకొక 7-2 ఏళ్ళ వ్యవధి ఇచ్చి వారు చేస్తున్న పని ఏమిటి అనేది చూస్తే బాగుండేది ఏమన్న ఒక ఒపీనియన్ కూడా ఉన్నది. మీరు ఏకీభవిస్తారు? రాజకీయ పార్టీ షట్టర్ బంద్ చేసి కూర్చుంటుంది బుచ్చన్న. షట్టర్ బంద్ చేయకుండా సరే, కానీ అంతగా ఎందుకు బంద్ చేయొద్దు? అట్లా కాదు కదా, అది డిగ్రీ ఆఫ్ నెసెసిటీ నాయకుని యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ని బట్టి ఉంటుంది. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది డొసైల్గా ఉంటారు, కొంతమంది వాళ్ళ స్టైల్లో ఉంటారు. మేము ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి వాళ్ళు ఇచ్చిన అంశాలు అడుగుతున్నాం, ఇంక వేరేది ఏం అడుగుతలేము. 100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీలను ఇప్పుడు మీరు అధికారం తెచ్చుకున్నారు, మీరేం ఉత్తగట్ల అనామతగా మాట్లాడతలేరు కదా. ఇవన్నీ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని మీరు చేజిక్కించుకున్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మారొద్దు కదా. మాట మారితే ప్రజల వైపు నుంచి ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రజలు ఏమంటారు? నీకు 38 సీట్లు ఇచ్చినాం, 36.5%, 37.5% ఓట్లు ఇచ్చినాం, మరి మీరు ప్రశ్నించాలి కదా అని ప్రజలు మమ్మల్ని అడగరా? ఇప్పుడు 36.5-37% ప్రజలు మాకు ఓట్లు వేసినప్పుడు వాళ్ళ వైపు నుంచి అడగొద్దా లేదా? పలానా గ్రామంలో 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, మాకు ఒక 360 మంది ఓట్లు వేసినారు, వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతారు కదా. వాళ్ళ పక్షం మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. వాళ్ళే కాదు, ఓట్లు వేసి నమ్మిన వాళ్ళ ప్రశ్న గురించి ఎక్కువ అడగాలి. ఇంకా ఎవరైతే నాకు పెన్షన్ 2000 నుంచి 4000 వస్తున్న వాళ్ళ గురించి మేము అడగాలి కదా. ఒక అవ్వ ఉన్నది, ఒక తాత ఉన్నాడు, అరే నాకు 2000 నుంచి రేవంత్ రెడ్డి 4000 ఇస్తున్నాడు, అందుకే ఓటేసిన అన్న వాళ్ళకు 4000 వస్తారో బిడ్డ అంటే మరి ఎవరు అడగాలి? కానీ ఇక్కడ రైతు భరోసా 10,000, రైతు బంధు 10,000 వస్తుంది, 15,000 వస్తాయి నాకు అని చెప్పేసి ఓటేసిన రైతు అరెకరం ఆయనో ఎకరం ఆయనో ఆయనకు రాకపోతే ఆయన వైపు ఎవరు అడగాలి? ఆయన పోయి రోజు మండల ఆఫీసులు అడుగుతారా? పార్టీగా మేము అడుగుతాం కదా. రైట్.